నమస్కారం. టాలీవుడ్లో సాంకేతిక విప్లవం కొనసాగుతోంది. కథ, యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నిట్లోనూ ప్రపంచస్థాయికి చేరుకుంటున్న మన ఇండస్ట్రీ ప్రస్తుతం అత్యధిక వీఎఫ్ఎక్స్తో రూపొందుతున్న 5 సినిమాలపై తాజా వివరాలు మీకోసం. ఈరోజు మనం కేవలం సినిమాలు మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న అద్భుతమైన సాంకేతికత మరియు ఆ టెక్నాలజీని ఉపయోగించి మన దర్శక నిర్మాతలు ఎలా హాలీవుడ్ స్థాయి విజువల్స్ని మన ముందుకు తీసుకురాబోతున్నారో కూడా వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం మాట్లాడుకోబోయే సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్టులలో ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కమర్షియల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లతో కలిసి ముంబైలో ఒక ప్రత్యేక సెట్లో 3 నెలలపాటు షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఇది కేవలం సెట్టింగ్ మాత్రమే కాదు, ఇక్కడ ఉపయోగిస్తున్న సాంకేతికత నిజంగా విస్మయం కలిగించేది. ఈ సినిమాలో ఏఐ ఆధారిత వీఎఫ్ఎక్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ విజువల్ ఎఫెక్ట్స్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో విజువల్ ఎఫెక్ట్స్ని సృష్టించడం అన్నమాట. ఇది కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాదు, దృశ్యాలను మరింత సహజంగా, వాస్తవానికి దగ్గరగా చూపించడానికి ఏఐని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా 360 డిగ్రీస్ 3D స్కానింగ్ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు. దీని ద్వారా నటీనటుల ప్రతి కదలికను, శరీర ఆకృతిని అత్యంత సూక్ష్మంగా స్కానింగ్ చేసి డిజిటల్ రూపంలోకి మార్చగలుగుతారు. ఇది కాస్ట్యూమ్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వంటి వాటిని మరింత రియలిస్టిక్గా చూపించడానికి ఉపయోగపడుతుంది. ఇక రియల్ టైమ్ రెండరింగ్ విషయానికి వస్తే ఇది పోస్ట్ ప్రొడక్షన్ సమయాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. సాధారణంగా వీఎఫ్ఎక్స్ షాట్స్ పూర్తవడానికి చాలా సమయం పడుతుంది, కానీ రియల్ టైమ్ రెండరింగ్ వల్ల సెట్స్లోనే గ్రాఫిక్స్ అవుట్పుట్ని వెంటనే చూడవచ్చు. ఈ టెక్నాలజీలన్నీ కలిసి ఈ సినిమాను భారతీయ వెండితెరపై కొత్త కోణంలో నిలబెట్టబోతున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మరియు సినీ ప్రియులకు ఇది ఒక ట్రీట్ కావడం ఖాయం. ఈ సినిమా విజువల్ పరంగా ఒక కొత్త బెంచ్ మార్క్ను సెట్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. తర్వాత మనం ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ప్రభాస్ కెరియర్లో ఒక ప్రత్యేకమైన ప్రయత్నం. ఎందుకంటే ఆయన తొలిసారిగా హారర్ కామెడీ జాన్రాలో నటించబోతున్నారు. ఈ సినిమా కోసం ఒక భారీ హవేలీ సెట్ని నిర్మించారు. ఈ సెట్ డిజైన్లోనే చాలా వరకు వీఎఫ్ఎక్స్కి అవకాశం ఉండేలా రూపొందించారట. అత్యాధునిక వీఎఫ్ఎక్స్ వాడకంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నారు. హారర్ సినిమాలలో వీఎఫ్ఎక్స్ పాత్ర చాలా కీలకం. భయపెట్టే సన్నివేశాలు, ఊహించని మలుపులు, కొన్నిసార్లు అవాస్తవంగా కనిపించే దృశ్యాలను కూడా వాస్తవానికి దగ్గరగా చూపించడానికి వీఎఫ్ఎక్స్ని ఉపయోగిస్తారు. ది రాజాసాబ్లో కూడా అదే జరుగుతుంది. ఈ సినిమాలో కేవలం ఒక స్టూడియో మాత్రమే కాదు, బహుళ దేశాల్లోని స్టూడియోలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయని సమాచారం. విదేశీ స్టూడియోల భాగస్వామ్యం వల్ల సినిమా నాణ్యత మరింత పెరుగుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విజువల్స్ ఉంటాయని ఆశించవచ్చు. ప్రభాస్ అభిమానులు ఆయనను ఒక కొత్త జాన్రాలో చూడబోతున్నారు. దానికి తోడు విజువల్స్ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా ప్రభాస్ కెరియర్లో ఒక మైలురాయిగా నిలవాలని ఆశిస్తున్నాం. ఇక ఈ జాబితాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB 29. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. దీనికి ప్రధాన కారణం రాజమౌళి గత చిత్రాలు సృష్టించిన ప్రభంజనమే. ఈ సినిమా బడ్జెట్ అక్షరాల 1000 కోట్లు అని అంచనా వేస్తున్నారు. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమా ఒక అడ్వెంచర్ యాక్షన్ డ్రామా. అడ్వెంచర్ సినిమాలకు వీఎఫ్ఎక్స్ అనేది ప్రాణంలాంటిది. కొత్త ప్రపంచాలను సృష్టించడం, అద్భుతమైన ల్యాండ్స్కేప్స్ చూపించడం, భారీ యాక్షన్ సీక్వెన్స్లను డిజైన్ చేయడం వంటివి వీఎఫ్ఎక్స్తోనే సాధ్యం. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణ కానుంది. రాజమౌళి సినిమాలు అంటేనే భారీ సెట్స్, అద్భుతమైన విజువల్స్. ఈసారి ఆయన హాలీవుడ్ స్టూడియోల భాగస్వామ్యంతో పనిచేస్తున్నారు. అంటే ప్రపంచస్థాయి వీఎఫ్ఎక్స్ ప్రమాణాలు ఈ సినిమాలో చూడవచ్చు. ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ సినిమా మొదటి షెడ్యూల్లోనే వీఎఫ్ఎక్స్ సీన్స్ షూట్ చేసి ప్రేక్షకులకు ప్రపంచస్థాయి అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా వీఎఫ్ఎక్స్ సీన్స్ చివరిలో షూట్ చేస్తారు, లేదా వాటికి వేరే షెడ్యూల్ కేటాయిస్తారు. కానీ రాజమౌళి మొదటినుంచే విజువల్స్కి ప్రాధాన్యత ఇస్తూ షూటింగ్ చేయడం ఆయన విజన్కి నిదర్శనం. తర్వాత మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక పీరియడ్ డ్రామా, అంటే గతకాలపు కథను చెప్పే సినిమా అన్నమాట. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇది 6000 వీఎఫ్ఎక్స్ షాట్స్తో భారతదేశంలో రికార్డ్ సృష్టించబోతోంది. ఇది ఒక పీరియడ్ డ్రామాకి ఇంత పెద్ద స్థాయిలో వీఎఫ్ఎక్స్ వాడడం చాలా అరుదు.
2 గంటలు పైగా వీఎఫ్ఎక్స్ కంటెంట్ ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తోంది. ఇది నిజంగా అద్భుతం. మొఘల్ కాలాన్ని పునఃసృష్టించడంలో భారీగా సీజీ అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడకంతో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది. మొఘల్ కాలానికి సంబంధించిన భవనాలు, దుస్తులు, యుద్ధాలు, వాతావరణం వంటివన్నీ కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా సృష్టించబడతాయి. ఇది సినిమాకు మరింత ప్రామాణికతను, వాస్తవికతను తీసుకువస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ఒక విజువల్ ట్రీట్ అవుతుంది. చివరగా మనం మాట్లాడుకోబోయే సినిమా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న విశ్వంభర. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా బడ్జెట్లో ఏకంగా 75 కోట్ల బడ్జెట్ను వీఎఫ్ఎక్స్ కోసం ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నారు. ఇది ఈ సినిమా విజువల్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియజేస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టూడియోలు భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయి. ప్రపంచస్థాయి విజువల్స్ను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదటి టీజర్లో వచ్చిన విమర్శల తర్వాత విజువల్ క్వాలిటీ మెరుగుపరచడంపై చిత్ర యూనిట్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీనికి నిదర్శనంగా ప్రతి ఫ్రేమ్ను మెరుగుపరిచేందుకు చిరంజీవి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఒక సీనియర్ నటుడు తన సినిమా విజువల్స్పై ఇంత శ్రద్ధ చూపించడం చాలా గొప్ప విషయం. ఆయన అనుభవం, విజన్ సినిమా నాణ్యతను మరింత పెంచుతాయి. చిరంజీవి అభిమానులు ఈ సినిమా నుండి ఒక అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ ఆశించవచ్చు. ఈ సినిమా టాలీవుడ్లో వీఎఫ్ఎక్స్కి ఒక కొత్త బెంచ్మార్క్ను సెట్ చేస్తుందని ఆశిస్తున్నాం. ఇవి మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో మరిన్ని టాలీవుడ్ సినిమాలు సాంకేతికంగా కొత్త మైలురాళ్లు సాధించబోతున్నాయి. మన పరిశ్రమ కేవలం కథ, నటనలకే పరిమితం కాకుండా సాంకేతికతలో కూడా ప్రపంచస్థాయికి ఎదుగుతున్నారనడానికి ఈ సినిమాలు ఒక ఉదాహరణ. హాలీవుడ్కి ధీటుగా మనం కూడా అద్భుతమైన విజువల్స్ను సృష్టించగలము అని నిరూపిస్తున్నాం. మీరు ఎలాంటి విజువల్ ఎఫెక్ట్ సినిమాలను ఎక్కువగా ఆస్వాదిస్తారు? మీకు నచ్చిన వీఎఫ్ఎక్స్ సినిమాలు ఏంటి? కామెంట్స్లో తెలియజేయండి. మీ అభిప్రాయాలు మాకు చాలా ముఖ్యం. మరిన్ని తాజా అప్డేట్స్, సినిమా విశేషాలు మరియు సాంకేతికతకు సంబంధించిన వివరాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.